వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్టుకు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు రైతులు. ఆందోళనలో భారీగా మహిళలు పాల్గొన్నారు. సమాచారం అందిన వెంటనే మామునూరు ఎయిర్పోర్టు వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాములూరుకు సమీపంలో ఉన్న గవిచెర్ల క్రాస్ రోడ్డు మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్పోర్టులో కలిసిపోతోంది. రహదారి మూసివేస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కలపల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్టు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని అన్నదాతలు నిరసనకు దిగారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, నక్కలపల్లి ప్రజలు, ఆ ప్రాంతం ప్రజలంతా కూడా ఏమంటున్నారు? వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించిన భూములు కోల్పోవడమే కాదు, ప్రధానంగా రంగశాయపేట నుంచి ఏదైతే నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి, నల్లకుంట ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారి కూడా ఈ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన భూసేకరణలో భాగంగా కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ఆ గ్రామానికి ఈ గ్రామాలకు సంబంధించి రహదారి మార్గం కూడా ఉండకపోయే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ అంశానికి సంబంధించి గతంలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ కావచ్చు, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా హామీ ఇచ్చిన పరిస్థితి, మీకు ప్రత్యామ్నాయమైనటువంటి ఒక రోడ్డు అందుబాటులోకి తీసుకొస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. నిన్న రైతులతో రేవూరు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే సమావేశమైన సందర్భంలో మీకు రోడ్డు ఇచ్చేది లేదు అని చెప్పిన సందర్భం కనిపిస్తా ఉంది. దాంతో పాటు రైతులను బెదిరించే విధంగా మీరు ఒకవేళ భూములు ఇవ్వకపోతే అవి ఖచ్చితంగా గుంజుకుంటాము, అధికారులు పోలీసుల సమక్షంలో అవన్నీ కూడా గుంజుకుంటాం అన్నటువంటి ఒక అంశాన్ని లేవనెత్తే క్రమంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు ఇవాళ ఏదైతే నక్కలపల్లి, గుంటూరుపల్లికి సంబంధించినటువంటి ప్రధాన రహదారి మీద రోడ్డు ఎక్కిన పరిస్థితి, పెద్ద సంఖ్యలో మహిళలు కూడా, మహిళా రైతులు వీళ్ళంతా కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయంగా రోడ్డు ఏర్పాటు చేయాలి. ప్రధానంగా ఏదైతే గుంటూరుపల్లి అదే చిత్తనక్కొండ నుంచి గుంటూరుపల్లి మీదుగా ఖమ్మం హైవేని కలిపేటువంటి రోడ్డు తమకు అందించాలన్నటువంటి డిమాండ్ అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. సరైన పరిహారం కూడా ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా కనిపిస్తా ఉంది. 200 మంది రైతులైతే ఇక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి. ఒక డీసీపీ స్థాయి అధికారి సమక్షంలో పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా మోహరించిన సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో ఇక్కడికి ప్రజాప్రతినిధులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే సర్వేకి వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఈ గొడవ, ఈ ధర్నా ప్రజల నుంచి ఎదురవుతున్నటువంటి, రైతుల నుంచి ఎదురవుతున్నటువంటి ఆందోళన చూసి వాళ్ళు పలాయనకు చిత్తగించిన పరిస్థితి కలిసి వెళ్లిపోయిన సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ గ్రామాలకు సంబంధించిన భూములు కోల్పోయే రైతులకు సరైనటువంటి నష్టపరిహారం అందించాలి. దాంతో పాటు ప్రత్యామ్నాయ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలన్న ఒక ప్రధాన డిమాండ్ అయితే కనిపిస్తా ఉంది. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా మోహరించి వీళ్ళ నుంచి పంపించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. రవికాంత్, మనం చూసినట్టయితే ఎక్కడ కూడా రైతులకి అంటే న్యాయంగా వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇచ్చేసి సమన్వయంతో భూములు తీసుకుంటున్నట్టు కనిపించట్లేదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ విషయమే కాదు, మిగతా ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యమే కనిపిస్తోంది. పోలీసులు మోహరించి వాళ్ళని బెదిరించో ఇంకోటి చేసో లాక్కోవాలనుకుంటున్నారు. సార్, ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అనేది? వాస్తవంగా సునీత, ఇక్కడ ఎయిర్పోర్ట్ కు సంబంధించి అంటే నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ ఏవియేషన్ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన పరిస్థితి. ఒకనాడు ఈ మామూలు ఎయిర్పోర్ట్ కు సంబంధించి 1800 పైచిలకు ఎకరాల భూమి ఉండేది. అదంతా కూడా ఆ ఎయిర్పోర్ట్ అంశమే పడవబడ్డ
పరిస్థితి. 2014 తర్వాతనే ఈ అంశానికి సంబంధించి అడుగులు పడుతూ వస్తున్న క్రమం. గతంలో టీఆర్ఎస్ సర్కార్లో ఉన్నప్పుడే ఒక కేబినెట్ నిర్ణయం కూడా తీసుకొని 253 ఎకరాలు అంటే అన్ని భూమి అంతా కూడా కొద్దిగా కబ్జాలు కావచ్చు, కోల్పోవడం కావచ్చు, ఇవన్నీ జరిగి 696 ఎకరాలు మిగిలిన పరిస్థితి. 253 ఎకరాలు ఇస్తే అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుందని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పిన క్రమంలో 2023 జూలైలో జరిగిన కేబినెట్ లో ఒక తీర్మానం కూడా చేసిన పరిస్థితి. 253 ఎకరాలకు సంబంధించిన అంశమే ఇప్పుడు తెర మీదకి వస్తా ఉన్న పరిస్థితి. ఇప్పటికీ ఇంకా 110 ఎకరాల విషయంలో ఒక స్పష్టత రాలేదు. రైతాంగం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ 2 నుంచి 3 కోట్ల రూపాయలు పలికే తమ భూములను ఇవాళ 50 లక్షలకు, 60 లక్షలకు, 70 లక్షలకు తీసుకునే పరిస్థితుల్లో తమను ఇబ్బందులు పెట్టి గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తమకు న్యాయపరమైనటువంటి ఏదైతే మార్కెట్ రేట్ ఉందో ఆ మార్కెట్ రేట్ కు అనుగుణంగా ఇక్కడ తమకు నష్టపరిహారం చెల్లించాలన్న డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. గతంలో ఒక ఎకరా కోల్పోయేటువంటి రైతుకు నష్టపరిహారం ఇవ్వడంతో పాటు 100 గజాల జాగా ఇస్తామన్న హామీ ఉండేది. అవి కూడా దాటవేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక రైతు 3 ఎకరాలు కనుక కోల్పోయే పరిస్థితుల్లో ఆ రైతుకు న్యాయపరమైనటువంటి పరిహారం చెల్లిస్తూనే 300 గజాల జాగా ఇవ్వాల్సిన అవకాశం ఉండేది. ఈ క్రమంలోనే రైతాంగం ఈ అన్ని హామీలను కూడా తుమ్మతులోకి తొక్కే విధంగా పోలీసులను ముందు పెట్టి తమ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి అంశం అయితే రైతుల ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉంది మనకు. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అది ఎగ్జాక్ట్ 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. ఒక మంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ మాట మీద ఎవరు చెప్తలేరు అసలు. చెప్తున్నారు రోడ్డు ఇస్తామన్నది. అదే 2 రోజు ఎమ్మెల్యే మీకు రోడ్లు లేదని అంటాడు. ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంత దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని క్లియర్ చెప్పింది. మీకేం కావాలనుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? వరంగల్ జిల్లా మామునూరు వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్టుకు కింద భూములు కోల్పోతున్న రైతులు తమకు న్యాయం చేయాలని నిరసనకు దిగారు. భూసేకరణ సర్వే కోసం వచ్చిన అధికారులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. నక్కలపల్లి రోడ్డు తీసేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. తమకు రోడ్డు మార్గం చూపాలని ఆందోళనకు దిగారు రైతులు. ఆందోళనలో భారీగా మహిళలు పాల్గొన్నారు. సమాచారం అందిన వెంటనే మామునూరు ఎయిర్పోర్టు వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాములూరుకు సమీపంలో ఉన్న గవిచెర్ల క్రాస్ రోడ్డు మీదుగా నక్కలపల్లి, గుంటూరుపల్లి, నెక్కొండ వెళ్లే ప్రధాన రహదారి మొత్తం ఎయిర్పోర్టులో కలిసిపోతుంది. రహదారి మూసివేస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్కలపల్లి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు.